హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మన వీడియోలో మన రెసిపీ వచ్చేసరికి మైసూర్ బోండా అండి. చూడండి, పక్కా కొలతలతోటి ప్రతిదీ చూపిస్తూ ఉన్నాము. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక గ్లాసు పెరుగు తీసుకోవాలన్నమాట. దానిలోనే ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. జీలకర్ర అండ్ మన టేస్ట్ తగినంత ఉప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం మైదా పిండి వేసుకుంటూ ఈ బ్యాటర్ అంతా కూడా బాగా బీట్ చేసుకోవాలన్నమాట. మైదా పిండి అనేది ఒక్కసారి వేసుకోకూడదు, కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ, ఒకవేళ లూజ్ అవుతూ ఉంటే పిండి వేసుకుంటూ ఉండాలి. ఒకవేళ పిండి మరీ టైట్ అయితే కనుక ఆయిల్ తోటి మిక్స్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ రకంగా బీట్ చేసుకోవాలి. పిండి బీట్ చేసుకునే దానిలోనే మనకి మైసూర్ బోండా టేస్ట్ కూడా వస్తుందన్నమాట. పిండి అనేది లూజ్గా ఉండకూడదు, అలానే టైట్గా కూడా ఉండకూడదు అనమాట. ఈ స్టేజ్లోనే కొంచెం బేకింగ్ సోడా అండ్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అండ్ మినిమం ఒక 20 మినిట్స్ అన్న పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ లోపు చట్నీ రెడీ చేసుకుందాం. కడాయి పెట్టేసుకొని దానిలోనే 200 గ్రామ్స్ వరకు వేరుశనగ గుళ్ళు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ పచ్చిమిర్చి అండ్ వేరుశనగ గుళ్ళు బాగా వేగిపోవాలి. ఈ స్టేజ్లోనే ఒక చిన్నులపై రెబ్బలు కొన్ని వేసుకోవాలన్నమాట. ఒక 7-8 రెబ్బలు అయితే సరిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి చిన్న అల్లం ముక్క కూడా పైన తొక్కు శుభ్రంగా తీసేసి ముక్కలుగా కోసేసుకొని దీనిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోనివ్వాలన్నమాట. దానిలోనే కొంచెం జీలకర్రను సాల్ట్ వేసుకొని ఇంకా మనం ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. ఇంట్లోనే పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మేమైతే ఇక్కడ యాడ్ చేయడం లేదు. మీకు ఒకవేళ అవసరం ఉంటే యాడ్ చేసుకోండి. ఇలా చట్నీ ఇంకా రెడీ అయిపోతుంది అనమాట. చట్నీ టేస్ట్గా కూడా ఉండిద్ది. ఇది ఈ కాంబినేషన్తో తింటే బాగుంటుంది. సో అలింపై పెట్టాల్సిన పని లేదు, మనకు చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ ఒక మందపాటి కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైడ్ సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఇంకా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత, ఆయిల్ అయితే ఫుల్గా హీట్ ఎక్కిపోవాలన్నమాట. ఎక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బ్యాటరు, ఇది మైసూర్ బోండా బ్యాటర్ అనమాట. దీన్ని చిన్నగా అలాగా పునుగుల్లాగా ఆయిల్లోకి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే మొత్తం ఒకేసారి ఫ్రై అవ్వకూడదు. హాఫ్ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసేసి మళ్ళీ సెకండ్ బ్యాచ్ వేసుకోవాలి. ఆ సెకండ్ బ్యాచ్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ అవి ఇవి అన్నీ కలిపి మళ్ళీ రెండోసారి ఫ్రై చేసుకోవాలన్నమాట. అట్లా చేయడం వల్ల ఏంటంటే లోపల వరకు కుక్ అవుతుంది, చాలాసేపటి వరకు కూడా ఇవి గట్టిపడవు, తినడానికి కూడా చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగున్నాయో, ఎమ్మిగా ఉంటే మైసూర్ బోండా రెడీ అయిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, ఓకేనా? ఆయన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మైసూర్ బోండా అయితే చాలా ఎమ్మిగా. బ్రేక్ఫాస్ట్కి అండ్ ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు వీడియో చూసినాక థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్